నేచర్ మంత్ర బీపీ షుగర్ థైరాయిడ్ రివర్సల్ నేచర్ మంత్రతో సాధ్యం. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ వీకెండ్ అప్డేట్ విత్ కవిత. అడుగడుగున నిర్లక్ష్యం, అంతేలేని నిర్లిప్తత ఒక బస్ ప్రమాదానికి కారణమయ్యాయి. 20కి పైగా మరణానికి కారణం ఎవరు? యాక్చువల్గా ప్రతి ఒక్కరూ బ్లేమ్ చేస్తున్నట్టుగా బైకర్దా లేకుంటే బస్ డ్రైవర్దా, అసలే పట్టించుకొని ఆర్టీఏదా? ఎందుకని ఇలాంటి మరణాలని మనం మళ్ళీ చూడాల్సి వస్తోంది? మనతో పాటుగా ఉన్నారు మన తెలంగాణ ఎడిటర్ దేవులపల్లి అమర్ గారు. సార్ నమస్తే. సో మనం 2013లో జరిగినటువంటి ఇన్సిడెంట్ సేమ్ అదే వోల్వో బస్, అదే అక్టోబర్లో జరిగింది, అదే రోడ్ మీద జరిగింది. మళ్ళీ ఇప్పుడు అదే తరహా సంఘటన కాకుండా అప్పుడు 45 మంది చనిపోయారు, ఇప్పుడు 20 మంది చనిపోయారు. కాకుండా అదే నిర్లక్ష్యం, ఉదాసీనత కనిపిస్తోంది. సార్ ఎందుకని ఇలాంటి ఇన్సిడెంట్స్ పదే జరుగుతున్నాయి? ఇప్పుడు మీరు చెప్పిన 2013 ఇన్సిడెంట్కు మధ్య మీకు దాదాపు 12 సంవత్సరాలు. ఈ 12 సంవత్సరాల్లో మనం ఈ దేశంలో, మన రాష్ట్రంలో, బయట అనేక ప్రమాదాలు చూసినాం. రోడ్డు ప్రమాదాలు. ఈ రోడ్డు ప్రమాదాలన్నీ ఎందుకు జరుగుతున్నాయనంటే, ప్రమాదం అంటేనే అది అనుకోకుండా, ఎవరు ఉద్దేశపూర్వకంగా చేయకుండా జరిగేది ప్రమాదం అంటాం. ఇది కూడా అట్లాంటిదే అని అనుకుందాం. కానీ ఇక్కడ ఏం జరుగుతున్నది అంటే, ఇప్పుడు నిన్నటి ప్రమాదాన్ని కనుక మనం తీసుకొని చర్చిస్తే, హైదరాబాద్ నుంచి బెంగళూరు పోయే బస్సు ఇది. హైదరాబాద్ నుంచి బెంగళూరు, హైదరాబాద్ నుంచి ఇతర రాష్ట్రాలకు సంబంధించిన పెద్ద నగరాలకు, బెంగళూరు కానీ, ముంబై కానీ, చెన్నై కానీ, ఇంకా వేరే మన దగ్గర విశాఖపట్నం కానీ, హైదరాబాద్ నుంచి ఇట్లా ప్రైవేట్ బస్సులు వందల సంఖ్యలో పోతుంటాయి. మీరు రోజు రాత్రి లక్డికాపుల్ చౌరస్తాలో కానీ, కూకట్పల్లి చౌరస్తాలో కానీ పోయి నిలబడితే ఒక అరగంట సేపు మీకు కొన్ని వందల బస్సులు కనిపిస్తాయి బయటికి పోతూ, ప్రైవేట్ బస్సులు. వీటన్నిటికీ 1, 2, 3, 4, 5 జాగ్రత్తలు ఉండాలి. ఒకటి ప్రధానంగా బస్సు సరిగ్గా ఉన్నదా లేదా, కండిషన్లో అంటే బస్సు కండిషన్లో ఉన్నదా లేదా, ప్రయాణానికి అనువుగా ఉన్నదా లేదా. హైదరాబాద్ నుంచి బెంగళూరు అంటే కనీసం ఒక 600-700 కిలోమీటర్ల దూరం, కనీసం ఒక 7-8 గంటల ప్రయాణం. ఈ 7-8 గంటలు ప్రయాణం చేయగలిగే 600-700 కిలోమీటర్లు ప్రయాణం చేయగలిగిన ఫిట్నెస్ ఈ బస్సుకున్నదా లేదా అనేది ప్రధానమైంది. ఇవాళ ఈ బస్సు, నిన్న ప్రమాదం జరిగిన బస్సు ఫిట్నెస్ సంగతి ఎవరిని అడగాలి? అది ఇక్కడి ఆర్టీఏ, రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ వారిని అడిగితే చేతులు ఎత్తేస్తారు, మాకు సంబంధం లేదు, మా దగ్గర అది రిజిస్టర్ కాలేదని చెప్తారు. అది డామన్ అండ్ డయ్యూలో రిజిస్టర్ అయిన వెహికల్. అది అక్కడ ఇప్పుడు ఇవాళ దేశంలో మోటార్ వెహికల్స్ యాక్ట్ దేశం అంతటా ఒకటి ఉన్న 1988లో వచ్చిన చట్టానికి 2019లో సవరణలతో వచ్చినప్పటికీ డిఫరెంట్ స్టేట్స్లో డిఫరెంట్ ఇవి ఉన్నాయి రిజిస్ట్రేషన్ సంబంధించిన రూల్స్. తెలంగాణలో ఉన్న రూల్స్ డామన్ అండ్ డయ్యూలో ఉండకపోవచ్చు. అసలు డామన్ అండ్ డయ్యూలో రిజిస్టర్ అయిన వెహికల్ని హైదరాబాద్ నుంచి ఎట్లా నడవనిస్తున్నారు? మీరు గమనిస్తే, మీరు ఎక్కడో బెంగళూరులోనో, ముంబైలోనో, చెన్నైలోనో, సాఫ్ట్వేర్లోనో ఇంకో చోట ఉద్యోగం చేస్తున్నారు అనుకోండి. మీ కంపెనీ మిమ్మల్ని హైదరాబాద్ ట్రాన్స్ఫర్ చేస్తే, మీరు కుటుంబంతో సహా హైదరాబాద్ వచ్చినప్పుడు అన్నీ మీ సామాన్లను తెచ్చుకోవడంతో పాటు మీరు నడిపే కార్ను కూడా తెచ్చుకుంటారు. తెచ్చుకోగానే హైదరాబాద్లో మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే రిజిస్ట్రేషన్ మార్చుకోవాలి. తెలంగాణ రిజిస్ట్రేషన్, తెలంగాణ రూల్స్ ప్రకారం ఇక్కడ రిజిస్ట్రేషన్కి మారాలి మీరు. మరి అది డామన్ డయ్యూది ఇక్కడ ఎందుకు నడుస్తూ ఉన్నది అంటే వాటికి వర్తించదా?
అంటే ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళ నడిపే బస్సులకు ఈ నిబంధన వర్తించదా? వ్యక్తులుగా ప్రైవేట్ వ్యక్తులు, ప్రైవేట్ సంస్థలు ఏదైతే నిబంధనలు వర్తిస్తాయో అటువంటి నిబంధనలు ప్రైవేట్ ట్రావెల్స్ వారికి వర్తించవా అనేది ప్రశ్న ఇక్కడ. అట్లాంటివి ఎన్ని బస్సులు నడుస్తున్నాయో ఎన్నిసార్లు మాట్లాడుకుందాం ఇట్లా. ఈ బస్సులు సరిగ్గా ఇక్కడ రిజిస్ట్రేషన్ కాదు, బయట రిజిస్ట్రేషన్ ఇక్కడ నడుస్తున్నాయని ఎన్నిసార్లు మాట్లాడుకుందాం. ఎన్ని ప్రమాదాలు జరగాలి, ఎంతమంది చనిపోవాలి, ఎంతమంది చనిపోతే ప్రభుత్వాలు చట్టంలో ఉన్నట్టే 5 లక్షల రూపాయలు, చనిపోయిన వారికి 5 లక్షలు, తీవ్రంగా గాయపడ్డ వారికి 2,50,000, మరి కొద్దిగా గాయపడ్డ వాళ్ళకి 50,000 అనేది చట్టంలో ఉన్నది. అది చేసి చేతులు దులుపుకొని మర్చిపోతే ఇదే మళ్ళీ రిపీట్ అవుతుంది. ఇవాళ అయిన ప్రమాదం మళ్ళీ ఇంకో ప్రమాదం కూడా జరుగుతాయి, ఇంకెన్ని ప్రమాదాలైనా జరుగుతాయి. ఇంకోటి ప్రధానంగా ఏమిటంటే నిన్న జరిగిన ప్రమాదంలో బస్సు కాలిపోయింది. బస్సు అంత వేగంగా కాలడానికి కారణాలు ఏమిటి అనేది చూడాలి. నిన్నంతా కూడా బస్సుల్లో మన టీవీలలో ఈ బస్సులు ఎంత అందంగా ఉంటాయో చూపించినారు. లోపల చూస్తే మనకు కూడా పడుకొని పోవాలి, ప్రయాణం చేయాలని అనిపిస్తుంది. అంత లగ్జరీ ఇది ఉంటుంది అన్నట్టు. పడుకునే ఇవి కానీ ఇంకోటి కానీ వాళ్ళు చేసిన ఏసీ సిస్టమ్స్, లేకపోతే ఆడియో కానివ్వండి, ఇంకోటి కానీ మీకు ప్రైవసీ కోసం పెట్టే కర్టన్స్ కానివ్వండి, 5 స్టార్ 7 స్టార్ స్టైల్లో ఉంటుంది లోపల బస్సు. కానీ దేంతో తయారు చేస్తున్నారు? ఇప్పుడు ఇవి చాలా మౌలికమైనవి. ఏమిటంటే ఇప్పుడు ఎప్పుడైనా అగ్ని ప్రమాదం జరిగితే అంత సులభంగా బస్సు తగలబడకుండా ఉండే విధంగా బస్సులో సీట్ల కోసం కానీ దానికోసం కానీ వాడే మెటీరియల్ ఉండాలి. అట్లా లేదు. నిన్నటిది మీరు బస్సు తీసి చూడండి, మామూలు స్పాంజ్ కనిపిస్తుంది. చాలా సులభంగా క్షణాల్లో అంటుకొని బస్సును బుగ్గి చేయగలిగిన సామాగ్రితోటి, అంటే చాలా తక్కువ డబ్బు ఖర్చు పెట్టి బయటికి మాత్రం అందంగా కనిపించేట్టుగా చేసి అందరిని ఆకర్షించే విధంగా పెట్టి లోపల సౌండ్ సిస్టమో లేకపోతే సినిమాలు పెట్టో లేకపోతే ఏసీలు ప్రొవైడ్ చేసి ఒక లగ్జరియస్ దీనిలాగా కనిపించే విధంగా పెట్టి జనాన్ని మాయ చేయడం. ఇది దాని బదులు హాయిగా రైల్లోనే పోవచ్చు. రైలు దీనికంటే చాలా, అంటే ఒక 99% ప్రమాదాలు జరగని ట్రాన్స్పోర్ట్ ఏదంటే అది రైలు. మన రైలు ప్రమాదాలు ఎక్కడో ఒకటి వింటూ ఉంటాం, మీరు చూస్తారు. దానికంటే విమాన ప్రమాదాలు మరీ తక్కువ. విమానంలో పోవడం అందరు అఫోర్డ్ చేయలేరు, కానీ మనం చూస్తూ ఉన్నాం విమాన ప్రయాణాలు కూడా ఎట్లయిపోయినాయో చూసినాం మనం. అంటే అఫోర్డబుల్ దీనికి వచ్చేసింది విమాన ప్రయాణం కూడా. సరే, విమాన ప్రయాణం చేయలేకపోయినా రైలు ప్రయాణం బెటర్, అది పెట్టుకోవడం బెటర్. ఇవాళ నిజానికి భారత ప్రభుత్వం అనేకమైన రైల్వేస్లు చాలా ఇవి తీసుకొచ్చింది. వందే భారత్ లాంటి రైళ్ళు, ఇట్లాంటివి చాలా రైళ్ళు నడుస్తున్నాయి. అయినా సరే ఇవాళ ప్రయాణికుల సంఖ్యను తట్టుకోలేని స్థితి. అంటే ఈ అవసరాలకు తగ్గంత రవాణా సౌకర్యాలు ప్రభుత్వాలు మాత్రమే ఏర్పాటు చేయలేవు కాబట్టి ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించాల్సిన పరిస్థితి వస్తున్నది. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహిస్తున్నారు. కానీ జరిగింది ఏమిటి? దాన్ని కనీసం చెక్ చేసే ఇది మనకున్న ప్రభుత్వ యంత్రాంగం, ఇవాళ ఆర్టీఏ, రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీస్, వీళ్ళు ప్రధానంగా ఏం జరుగుతున్నది అంటే ఇవన్నిటి విషయంలో, రిజిస్ట్రేషన్ల విషయంలో కానీ, వెహికల్స్ యొక్క నాణ్యత, వాటి ఫిట్నెస్ విషయంలో కానీ, డ్రైవర్లకు సరైన శిక్షణ ఉన్నదా లేదా, డ్రైవర్లకు ఆ డిసిప్లిన్ ఉన్నదా లేదా. డిసిప్లిన్ ఇన్ ది సెన్స్ అందులో ఇంకోటి వస్తుంది. రాత్రిపూట ప్రయాణాలప్పుడు డ్రైవర్ కనుక మద్యం సేవించుంటే అదొక ప్రమాదం. ఇవాళ నిజానికి 6-7 గంటలు ఒక రూల్స్ ఉన్నవి. ఇన్ని గంటలు మాత్రమే ఒక డ్రైవర్ బస్ తోలాలి. దానికంటే ఎక్కువ ప్రయాణం చేసేంత డిస్టెన్స్ కనుకుంటే 2 డ్రైవర్లు ఉండాలి. ఇప్పుడు ఈ బస్సులో 2 డ్రైవర్లు ఉన్నట్టున్నారు. అయినా సరే ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరగడానికి కారణం ఏమిటి అంటే ఒక మోటార్ సైకిల్ వచ్చి కొట్టింది కాబట్టి దానివల్ల ఇదై మంటలు అంటుకొని బస్ తగలబడిపోయిందని. గోల్డెన్ అవర్ అని ఉంటుంది. ఇప్పుడు ఒక ప్రమాదం జరగగానే ఎంతసేపట్లో ఎవాక్యుయేట్ చేయవచ్చు,
అలారం నిన్న ఎక్కడో నేను టీవీలో చూస్తున్నా, ఈ ఆర్టీఏ ఆఫీసర్లు సీనియర్లు రిటైర్ అయిన వాళ్ళు మాట్లాడుతూ చెప్తూ ఉన్నారు, చాలా నిబంధనలు ఉంటాయండి, అవి ఏవి పాటించడం లేదు ప్రైవేట్ సర్వీసెస్ వాళ్ళు. అలారం ఉండాలి డ్రైవర్ దగ్గర, ఏదైనా ప్రమాదం జరుగుతున్నది అనే ఒక అనుమానం వస్తే వెంటనే అలారం మోగించాలి, అలర్ట్ చేయాలి ప్రయాణికులని. తర్వాత ఎక్కడికక్కడ ఎగ్జిట్కి అంటే బయటికి వెళ్ళిపోవడం కోసం ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు సులభంగా లోపటున్న ప్రయాణికులంతా సురక్షితంగా బయటికి వెళ్ళిపోయే విధంగా బస్సులను డిజైన్ చేయాలి. మీ బస్సులు పోయి చూడండి ఎంత క్లమ్జీగా ఉంటాయి అనేది. లోపల పోతే మీరు వాళ్ళ నడిచే దారి కూడా చాలా చిన్నగా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు పడుకోవడానికి సరైన సౌకర్యం కల్పించే ఆలోచనతో ఈ నడిచే దారి చిన్నగా పెడతారు. అట్లా ఉండకూడదు. దానివల్ల ఎందుకు ఎక్కువ మంది ప్రయాణికులను తీసుకుపోవడం కోసం అని చెప్పి 40 మంది లంగ్ స్పేస్ అనేది తక్కువగా ఉంటుంది, దానివల్ల కూడా ఇబ్బంది అవుతుంది ఏదైనా జరిగినప్పుడు బయటకు వచ్చేటప్పుడు. తర్వాత ప్యానిక్, భయపడతారు, ట్రామాలో ఉంటారు కదా, వాళ్ళని చేసే పరిస్థితి ఉండదు. కాబట్టి ఎక్కడికక్కడ ఎగ్జిట్స్, ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ ఉంటాయి, అవి ఎట్లా తీయాలి మీరు చూస్తారు కదా. విమాన ప్రయాణం చేసినప్పుడు మనకు తెలిసినా కొన్ని వందల సార్లు విన్నా మళ్ళీ విమానం టేకాఫ్ చేసే ముందు ఎయిర్ హోస్టెస్ వచ్చి చెప్తుంది ఏమిటంటే బెల్ట్ ఎట్లా పెట్టుకోవాలి, ఎట్లా తీయాలి, ఏదైనా గాలి ఆడకపోతే మీ నుంచి అది వస్తుంది, గాలి ఎట్లా పీల్చుకోవాలి, ఎట్లా ఏదైనా ప్రమాదం జరిగితే ఎన్ని ఎగ్జిట్స్ ఉన్నవి, ఆ ఎగ్జిట్స్ని ఎట్లా యూజ్ చేయాలి, వాటిలోంచి ఎట్లా బయటపడాలి, తర్వాత పారాషూట్స్ ఉంటే వాటిని ఎట్లా వేసుకో, ఇవన్నీ చెప్తారు. బస్సు ప్రయాణాల్లో కూడా అవి చెప్పాలి, ప్రయాణికులకు చెప్పాలి, ఇన్ని ఎగ్జిట్ డోర్స్ ఉన్నాయి. బస్సులో కూడా తప్పనిసరిగా కనీసం ఒక 2-4 ఎగ్జిట్ డోర్స్ పెట్టాలి. వాటి పక్కన సీట్లు ఉన్నప్పటికీ ఏదైనా ప్రమాదం జరిగితే ఆ సీట్లో కూర్చున్న వాళ్ళు దాన్ని ఓపెన్ చేసి మిగతా వాళ్లకు బయటికి వెళ్ళేందుకు వీలుగా తోవ ఏర్పాటు చేసే విధంగా ఉండాలి. ఇవేవి చేయడం లేదు. చేయకపోగా విపరీతమైన కరప్షన్, ఈ అవినీతి గురించి ఇంకా మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. నాణ్యత లేని, మీరు మనకు సినిమాలు కూడా వచ్చినాయి కదా, గతంలో కమల్ హాసన్ తీసిన భారతీయుడు సినిమా చూస్తే అందులో ప్రధానంగా ఇదే థీమ్. అది ఎట్లయితే ట్రాన్స్పోర్ట్ అథారిటీస్లో జరిగే అవినీతి కారణంగా బస్సు ప్రమాదాలు, పిల్లలు స్కూలుకు పోయే బస్సుకు కూడా అది నాణ్యత లేకపోయినా, అది పాతబడిపోయినా, అది రోడ్డు మీద తిరగడానికి పనికిరాదు అని సర్టిఫై చేసిన వాటిని కూడా పర్లేదు అని చెప్పి సర్టిఫై చేసి డబ్బులు తీసుకొని చేస్తే బస్సు ప్రమాదం జరిగి పిల్లలు చనిపోవడం ఇవన్నీ చూసినాం. ఇట్లాంటివి అనేకం జరుగుతున్నాయి. పర్టికులర్గా కరప్షన్ ప్రధానమైన కారణం, నిర్లక్ష్యం ఒకటి. ప్రభుత్వాలు కూడా ఇప్పుడు ఒకసారి జరిగిన తర్వాత మనం కంపెన్సేషన్ ఇచ్చేస్తున్నాం, అయిపోతున్నది. మనం రివ్యూ చేస్తున్నాం మొత్తంగా. ఎందుకు దీన్ని ప్రక్షాళన చేయడం లేదు? ఎందుకు అసలు ఈ ప్రైవేట్ బస్సుల్ని పూర్తిగా చేయడం లేదు? వాటిని మీ కంట్రోల్లో ఎందుకు లేవు? సరే, వాళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారు, డబ్బులు సంపాదిస్తున్నారు, అభ్యంతరం లేదు, అది కూడా ఒక వ్యాపారమే. వాళ్ళు ఒక సౌకర్యం కూడా కల్పిస్తూ ఉన్నారు. చాలామందికి ప్రభుత్వాలు చేయలేవు, అంతమందికి లక్షల సంఖ్యలో ప్రయాణికులు ఉంటే వాళ్ళందరికీ రైళ్లు సమకూర్చలేం, వాళ్ళందరికీ అంటే సరసమైన ధరల్లో వాళ్ళు ప్రయాణం చేసేట్టు చూడలేం. నిజమే, ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించాల్సిందే. మరి ఆ ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహిస్తూ ఉన్నప్పుడు అక్కడ వాళ్ళు పాటించాల్సిన నిబంధనలు, వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇవన్నిటి విషయంలో ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోవడం? ప్రభుత్వాల నిర్లక్ష్యం ఇది. ప్రభుత్వాల నిర్లక్ష్యం ఎందుకు అంటున్నా అంటే, ఇది మొదటిసారి జరుగుతున్న ప్రమాదం కాదు. ఇట్లాంటి ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయి. ప్రమాదాలు జరిగిన ప్రతిసారి కవిత అమర్ కూర్చొని చర్చించుకోవడం తప్ప వేరే ఉండదు. సో ఒకరి మీద ఒకరు బ్లేమ్ గేమ్ అనేది అయితే కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు తప్పు చేశారు, లేకుంటే వీళ్ళు ప్రాపర్గా దాన్ని మానిటర్ చేయలేదు, విజిలెన్స్ ఎక్కడ పోయింది, ఇవన్నీ ఉంటాయి. బట్ ఎండ్ ఆఫ్ ది డే చూస్తే అక్కడ హ్యూమన్ లైఫ్స్, తిరిగి రాని ఫ్యామిలీస్ అనేవి అక్కడ కనిపిస్తాయి. ఇప్పుడు ఈ పర్టికులర్ బస్ సంబంధించి చూడండి, ఫిట్నెస్ లేదు, ఇది ఎక్కడో డయూడామన్లో రిజిస్టర్ అయిన వెహికల్, ఇది ఇన్సూరెన్స్ లేదు, ట్యాక్స్ వ్యాలిడిటీ లేదు, ఆల్ ఇండియా పర్మిట్ లేదు. నిజానికి హైదరాబాద్ నుంచి బెంగళూరు పోవాలంటే ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్ పోతున్నావు, ఇంటర్ స్టేట్ పర్మిట్ అంటే ఆల్ ఇండియా పర్మిట్ ఉండాలి, ఆల్ ఇండియా పర్మిట్ లేదు. సైబరాబాద్ పరిధిలో
నే 16 ట్రాఫిక్ వయలేషన్స్ ఉన్నాయి ఈ బస్ మీద. ఇగో ఇన్ని జరుగుతూ ఉంటే ఎందుకు ఆ బస్సును రోడ్డు మీద తిరగనిచ్చినారు? జనాలు ప్రాణాలు తీయడానికే కదా. మరి ఎవరు దీనికి బాధ్యులు? ఎవరు? వీటన్నిటిని చెక్ చేయాల్సిన యంత్రాంగం ఏం చేస్తూ ఉన్నది? ఎందుకోసం దీన్ని పట్టించుకోలేదు? ఎందుకు ట్రావెల్స్ వాళ్ళు ఇట్లాంటి బస్సులు నడపడానికి అవకాశం కలుగుతున్నది? చెప్పండి. ఇదంతా కూడా ప్రభుత్వ యంత్రాంగంలో మార్పు రావాలా, ప్రైవేట్ వ్యాపారాలు చేసే వాళ్ళలో మార్పు రావాలా. సంపాదన కోసం కక్కుర్తిగా ఇట్లా చేసి ఏం కాదులే అనుకొని, ఏం కాదులే అంటే కొన్నిసార్లు కాకుండా పోవచ్చు, కానీ ఇట్లాంటి జరిగినప్పుడు మనం మళ్ళీ మాట్లాడుకుంటున్నాం కదా. ఇట్లాంటివి జరగకుండా చూడాలి తప్ప జరిగినప్పుడు దాని గురించి బాధపడడం, వాళ్ళ కంపెన్సేషన్ ఇవ్వడం వాళ్ళ సరిపోదు కదా. ఇప్పుడు ఒక మనిషి చనిపోవడం అని, వాళ్ళ మనిషి ప్రాణానికి విలువ లేకుండా పోయింది. ఒక మనిషి చనిపోవడం అని అంటే ఆ మనిషి మాత్రమే చనిపోవడం కాదు, ఆ మనిషి మీద ఆధారపడ్డ కుటుంబాలు ఉంటాయి, ఆ మనిషి మీద ఆధారపడ్డ వాళ్ళు ఉంటారు, ఎంతమంది ఉంటారు. కుటుంబ పెద్ద చనిపోతేనైతే ఆ కుటుంబం మొత్తం ఆర్థికంగా పూర్తిగా కుదేలైపోయినట్టే. మీరు ఇచ్చే 5 లక్షలు ఏ మూలకు పోతాయి? ఎవరికి సరిపోతాయి? అట్లా ఉంటుంది. నిన్న మనం ఒక కానిస్టేబుల్ని ఒక దొంగ చంపేస్తే ఆ కానిస్టేబుల్ కుటుంబానికి పోలీస్ శాఖ ఎంత అద్భుతమైన సాయం చేసింది. దాన్ని వద్దని కాదనడం లేదు నేను. ₹1 కోటి, తర్వాత ఒక 300 గజాల స్థలము, తర్వాత ఆయన చనిపోయే వరకు ఆయనకు డ్యూటీలో ఉన్నప్పుడు వచ్చే జీతం అంతా ఆ కుటుంబానికి ఇవ్వడం, ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వడం, అంటే ఒక మనిషి ప్రాణాన్ని ఎంత విలువిచ్చింది పోలీస్ శాఖ. మరి ఇక్కడ 20 మంది ప్రాణాలు పోయినాయి నిన్న. వీళ్ళ సంగతి ఏమిటి? వీళ్ళ కుటుంబాల సంగతి ఏమిటి? మరి వీళ్ళకు కూడా కానిస్టేబుల్కి చేసినట్టుగా చేయగలమా? అటు చేయలేం. అందరికీ చేయడం అనేది సాధ్యమయ్యే పని కాదు అది. కానీ నేనేంటంటే కంపారిజన్ ఏం చేస్తున్నా అంటే, ఒక మనిషి చనిపోతే ఒక కుటుంబం మొత్తం కుప్పగూలిపోతుంది, ఒక ఫ్యామిలీ, ఒక సంసారం అనేది ఎంత ఇదైపోతుంది. మరి ఇట్లాంటివన్నీ దృష్టిలో పెట్టుకొని వీటిని ప్రాపర్గా ఇచ్చేయకపోతే ప్రభుత్వాల బాధ్యత పూర్తిగా. ప్రభుత్వాలు ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్ అనేది చాలా కంప్లైంట్స్ ఉన్నవి కదా ఆ డిపార్ట్మెంట్ మీద. నిజానికి మన దేశంలో బాగా కరప్ట్ అయిన డిపార్ట్మెంట్స్లో అదొకటి అనే ఒక ఇది బాగా ఉన్నది జనంలో. మరి అది ఆ చెడ్డ పేరు పోగొట్టుకోవాలి ఆ డిపార్ట్మెంట్. అది ఇట్లాంటివి జరగకుండా చూడాలి. ఫిట్నెస్ లేని వెహికల్స్ని పక్కన పడేయాలి. నువ్వు డబ్బు ఖర్చు పెట్టి నువ్వు నీకు సాధ్యం అయితేనే, నువ్వు తేగలిగితేనే, ఫిట్నెస్ ఉన్న మంచి బస్సులను తీసుకొస్తేనే వాటిని మాత్రమే రోడ్ల మీద నడపాలి. వాటి మీద వచ్చే ఆదాయం నాకు సరిపోదు, నేను వ్యాపారం చేస్తున్నాను, ఎక్కువ డబ్బు సంపాదించాలి, ఎట్లానైనా డబ్బు సంపాదించాలి కాబట్టి నేను ఇట్లా పనికిరాని బస్సులు పెడతాను, డ్రైవర్లకు సరైన ట్రైనింగ్ లేకపోయినా వాళ్ళని పెట్టుకుంటాను, ఎందుకంటే తక్కువ జీతం ఇస్తే సరైన ట్రైనింగ్ లేని డ్రైవర్లు వస్తారు. అసలు ఇప్పుడు మనకు చూడండి, దేశంలో ఇటీవలి కాలంలో గత 1-2 దశాబ్దాలుగా మన సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్స్ కానీ ఒక దాని మీద బాగా స్ట్రెస్ ఇస్తున్నవి, స్కిల్ డెవలప్మెంట్ మీద. మనకు సెంట్రల్ గవర్నమెంట్లో ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసినారు పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు. ఆ తర్వాత రాష్ట్రాలు కూడా స్కిల్ డెవలప్మెంట్ని బాగా ఎంకరేజ్ చేస్తూ ఉన్నవి. స్కిల్ డెవలప్మెంట్ కిందికి వస్తుంది ఇది. డ్రైవర్ల సరైన శిక్షణ ఉండాలి. నువ్వు ఒక డ్రైవర్ను ఇవాళ ఏం చేస్తున్నారు, ప్రభుత్వంలో కానీ ప్రైవేట్లో కానీ, అంటే ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్లో కానీ ప్రభుత్వంలో కానీ పనిచేయడానికి వచ్చే డ్రైవర్లకు శిక్షణ ఇచ్చే ఇది లైసెన్స్ని ప్రైవేట్ సంస్థలకు కూడా ఇస్తున్నారు. ప్రైవేట్ సంస్థలు ఇచ్చే శిక్షణలో మరి నీ సూపర్విజన్ ఏమైనా ఉందా? ఏమన్నా ఎప్పటికప్పుడు చెక్ చేస్తున్నావో? వాళ్ళు ప్రాపర్గా ట్రైన్ అయ్యి పూర్తి స్థాయిలో వీళ్ళు ఖచ్చితంగా డ్రైవింగ్ చేయగలరు, ఎంత దూర ప్రాంతమైనా ఎన్ని వందల కిలోమీటర్లైనా వీళ్ళు డ్రైవింగ్ చేయగల సామర్థ్యం వీళ్ళకు వచ్చింది అని ఫిట్నెస్ ఇది ఇచ్చేవాళ్ళు ఎవరు? ఆ ప్రైవేట్ సంస్థలు ఇచ్చేదాన్ని నువ్వు సరిగా చూస్తున్నావా?
నిజంగానే వాళ్ళు ఇదైనా నిజంగానే వాళ్ళు పూర్తి స్థాయిలో శిక్షణ పొంది ఉన్నారా అనేది ఎవరు నిర్ధారించాలా? ప్రైవేట్ వాడు నిర్ధారిస్తున్నాడు. ప్రైవేట్ వాడు ఇవాళ ప్రైవేట్ బస్సులు నడిపే వాళ్ళు ఎంత అజాగ్రత్తగా ఉంటున్నారో ప్రైవేట్ డ్రైవర్లకు శిక్షణ ఇచ్చే ప్రైవేట్ సంస్థలు కూడా అంతే అజాగ్రత్తగా ఉండొచ్చు, డబ్బులు తీసుకొని ఇవ్వచ్చు సర్టిఫికేట్. చాలా దుర్మార్గమైన ఇది అది. ఇట్లాంటివన్నీ కూడా ప్రభుత్వం అదుపులో ఉండాలి. చాలా సీరియస్గా ప్రభుత్వం ఇట్లాంటి పట్టించుకో, ఎందుకంటే ప్రజల ప్రాణాలకు సంబంధించింది. ఒక ఇన్సిడెంట్ జరిగిన వెంటనే వారం రోజుల పాటు ఒక హడావిడి అనేది ఉంటుంది. 2 రోజులు 3 రోజులు మీడియా హడావిడి చేస్తుంది, ప్రభుత్వాలు కూడా మాట్లాడతాయి, కంపెన్సేషన్ ఇస్తాయి, ఇది అయిపోతుంది. 4వ రోజు మర్చిపోంది ఎవరైతే చనిపోయినారో వారి కుటుంబాలు, అంతే కదా. Yes, sir. Thank you so much. Thank you.